61 పైసలు, ₹4.50 యావరేజ్గా రమారమి ₹5 అనుకోండి. ₹2.49కి మేము కొంటే ₹5కి మీరు కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా? మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 19 మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి, తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఊహించకుండా ₹5 కొన్నారు ఆయన? మరి ఇంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి 25 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట లేదా సంపదని ఆవిరి చేసినట్ట? పోనీ మేము కొన్ని తర్వాత 2021 డిసెంబర్ 1న మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. పోనీ తర్వాత 3 సంవత్సరాల్లో రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం. పోనీ 2024లో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే ₹2.49కి అసలు ఆ రేటు కానీ ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు చూస్తే ₹2.72, ₹2.72, ₹2.67 ఈ రేంజ్లో ఉన్నాయి. మరి ఎవరు విజనరీ? 2021లోనే ₹2.49కి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇక ముందు కానీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఒక సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్కి మినిమం ₹3.10 పడుతుంది. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్కి దాదాపు ₹3.10 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ మేము ₹2.49 కొన్నాం. ఏమంటారు? ఈ ₹2.49 మీరు కొన్నారు సరే, మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారో అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు మొన్న. పవర్ సేల్ అగ్రిమెంట్లో ఈ పీపీఏలో కానీ పవర్ సప్లై అగ్రిమెంట్లో కానీ మేము చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కానీ ఆ రోజు మనకి సెక్కి నుంచి వచ్చినటువంటి లేఖలో కానీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి వేవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం సెక్కి అనేటువంటి సంస్థ అది అదనపు భారం మీ మీద పడకుండా పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఒకవేళ భారం ఉండుంటే ₹2.49 మీద ఇంకో ₹2 పడేది యావరేజ్గా, అంటే ₹4.49 పడేది. ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, ఉత్తరాఖండ్లోనో, హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్గా ₹2 పడతాయి. కానీ ఆ ₹2ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తాం. మేము ఏదైతే మీకు రేటు కోట్ చేసామో ₹2.49 ఆ ₹2.49కే మీకు ఇస్తాం. కమిషన్ 0.7 ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం. అంతకు మించి ₹1 కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పిన తర్వాత మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి వితండవాదం చేస్తారు. దీనికి మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న తర్వాత మేము చేసుకున్నటువంటి
వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కామ్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సెక్యూరిటీతో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత, మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత, సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ సో కాల్డ్ పత్రికల్ని, లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి, ఒక కాగితం చూపించమనండి. ఇదిగో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. లేదు కట్టాలి అని చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు చూపించమనండి. లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి. ఇవన్నీ చెప్పడం మానేసి యూనిట్ విద్యుత్ ₹2.49 కొనడం చరిత్ర, అది మా వల్లే సాధ్యమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది వాస్తవం కూడా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ₹2.49 విద్యుత్ కొనుగోలు అనేటువంటిది డెఫినెట్గా చరిత్ర. దీనికి ఏమంటారు? ఇందాక నేను చెప్పింది 2019లో టెండర్లు పిలిచి ఎవరు కొనని విద్యుత్ని 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెప్తే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైన నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువ ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకున్నా చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం అని చెప్పి ఈనాడు రాస్తారు. ఎవరి దగ్గర కొట్టుకున్నారు నెత్తి నోరు? మీ ఈనాడు ఆఫీస్కి వచ్చి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకున్నారా? చెప్పండి, ఎవరి దగ్గర నెత్తి నోరు కొట్టుకున్నారు? మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా, మరి ఈరోజు కొని ఉంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3